లీగల్ ఎయిడ్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు అనేది ఒకసారి అడ్వకేట్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఈ లీగల్ ఎయిడ్ అనేది మనం ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు, వాళ్ళకి ఎలిజిబిలిటీస్ ఏంటి అనేది చాలామందికి తెలియక పాపం లీగల్ ఎయిడ్ సర్వీసెస్ ఒకటి ఉంటుంది, మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ని మర్చిపోతున్నారు. అది ఎవరెవరు ఉపయోగించుకుంటారు లీగల్ ఎయిడ్ని ఒకసారి మనం చూసుకుందాం. లీగల్ ఎయిడ్ని ఉపయోగించుకునే వాళ్ళ కేటగిరీస్ ఏంటి? ఒకటి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఇన్కమ్ బిలో 3 lakhs ఉండాలి. 2 ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళైనా వాళ్ళ ఇన్కమ్ స్లాబ్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఇన్కమ్ స్లాబ్ సంవత్సరానికి 3 లక్షల రూపాయలు పైబడకుండా ఉండాలి. 3 lakh rupees బిలో ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ కిందకి వస్తారు. తర్వాత విక్టిమ్ ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్కి గురై ఉన్న విక్టిమ్స్ ఉంటారో అలాంటి వ్యక్తులు కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ తీసుకోవచ్చు. ఇంకోటి ఉమెన్, చైల్డ్ వీళ్ళు కూడా లీగల్ ఎయిడ్ తీసుకోవచ్చు. మెంటలీ డిజేబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే డిజేబిలిటీతో ఫీల్ అయ్యే పర్సన్స్, డిజేబిలిటీతో సఫర్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని తీసుకోవచ్చు. ఇకపోతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇండస్ట్రీలో వర్క్మెన్స్ ఉంటారు. అంటే ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో వర్క్మెన్స్ ఉంటారు, చాలా చిన్న జీతాలకు పనిచేసే వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు కూడా ఈ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని తీసుకోవచ్చు అనమాట. ఇకపోతే చాలామందికి మనకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్క చోట మనం దొరుకుతూనే ఉంటారు, మన ఇళ్ళలో కూడా ఉంటారు చాలామంది సీనియర్ సిటిజన్స్ కూడా ఫైనల్గా ఈ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒకటి బిలో 3 lakh rupees ఇన్కమ్ ఉన్నవాళ్ళు, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెంది ఉన్నవాళ్ళు, ఉమెన్ ఆర్ చైల్డ్, అదేవిధంగా సీనియర్ సిటిజను, ఇండస్ట్రియల్ వర్క్మెన్స్ ఉన్నవాళ్ళు, డిజేబిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని ఖచ్చితంగా ఈ సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో లైక్ కేటగిరీస్. అలా ఉమెన్ ఎవరైనా కూడా బాధితులకు సంబంధించిన ఉమెన్ ఖచ్చితంగా అప్రోచ్ అండి. ఈ ఉమెన్కి కూడా ఇన్కమ్ స్లాబ్ లిమిట్ అప్లై అవుతుంది, అంటే 3 lakh బిలోనే ఉండాలి. బిలో 3 lakhs ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా లీగల్ ఎయిడ్ సర్వీసెస్ని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే లీగల్ ఎయిడ్ అథారిటీ వాళ్ళు మీకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఆ కన్సర్న్ లీగల్ అథారిటీ దగ్గర మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీ కేసుకి సంబంధించిన వాదించడానికి మీకు గవర్నమెంట్ నుంచి, అంటే లీగల్ ఎయిడ్ సర్వీసెస్ నుంచి మీకు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. ఆయన మీ కేసు ఉచితంగానే వాదిస్తారు. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు, కరీంనగర్ నుంచి మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్ చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇక్కడ మాకు వ్యవసాయ భూమి, అగ్రికల్చర్ భూమి, అగ్రికల్చర్ భూమి 474లో మాకు పాత ముత్తాతల నుంచి 50 సంవత్సరాల నుంచి భూమి ఉన్నది సార్ మాకు. చెప్పండి సార్. అయితే మోక అంటే భూమి మీద మేమున్న పట్టాకు వేరే వాళ్ళు ఉన్నారు సార్. సార్ భూమి మీద మేమున్నాం, పట్టాకు వేరే వాళ్ళు ఉన్నారు సార్. కొంచెం క్లియర్గా మాట్లాడండి సార్. మాది 494లో వ్యవసాయ భూమి. ఇంట్లో టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి సార్. బయటకు చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి. 494లో భూమి వ్యవసాయ భూమి, పట్టాకు వేరే వాళ్ళు ఉన్నారు. అది ఇంజన్మెంట్ సర్వే చేయించాం సార్. సర్వే చేపిస్తే కూడా మేమే మోసకున్నా వాళ్ళు పట్టకున్నారు. పట్ట చేయమంటే చేస్తలేరు సార్. మీకు ఏమైనా ఆధారం ఉన్నాయంటే అప్పుడు 50 సంవత్సరాల కాసుగా చెట్టువాళ్ళు అవన్నీ చూసినా కానీ ఒకటి వాళ్ళకు పట్టా ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళు 2000 అప్పుడు కాసురా పాని చెప్పారు కానీ ఎందుకో వాళ్ళ పేరు వద్దాం సార్. మరి మేము మోకకు మేము ఉన్నాం సార్. సరే, అయితే మీరు ఒక పని చేయండి. మీరు చాలా సంవత్సరాల నుంచి మీ భూమిలో మీరు వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆ భూమికి సంబంధించి మీకు పట్టా ఇష్యూ చేయమని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకోండి. దాన్ని బట్టి వాళ్ళు పరిశీలించి మీకు పట్టా ఇష్యూ చేయడమా లేకపోతే మీకు ఎలిజిబిలిటీ లేదని డిసైడ్ చేసి చెప్తారు. అదేనండి, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు మీకు. ఓకే. అంటే ఇప్పుడు ఇందాక సుబ్బారావు గారు, ఒంగోలు నుంచి కూడా సుబ్బారావు గారు మాట్లాడారు కదా. సో అంటే స్థానికంగా విఆర్ఓ ఉంటాడు గ్రామంలో. సో విఆర్ఓలకు తెలియదా? ఒకటి రామారావు గారు, ఇక్కడ మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే విఆర్ఓ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, విఆర్ఐ కావచ్చు, లేకపోతే మున్సిప్ కావచ్చు, పంచాయతీ సెక్రటరీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, వీళ్ళందరికీ తెలిసే ఇల్లీగాలిటీస్ జరుగుతాయి. తెలియకుండా జరుగుతాయి అని అనుకోవడం మనము అది కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఆల్మోస్ట్ మీకు 3-3.5 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు. పంచాయతీ లెవెల్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ లెవెల్ వరకు ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తుంటారు. నెల వీళ్ళు జీతం తీసుకుంటారు. విఆర్ఏ డ్యూటీ ఏంటి, విఆర్ఓ డ్యూటీ ఏంటి, ఆర్ఐ డ్యూటీ ఏంటి, ఎంఆర్ఓ డ్యూటీస్ ఏంటని క్లియర్ కట్గా యాక్ట్లో ఉంటుంది. సో ఆ విలేజ్కి సంబంధించిన భూములన్నీ కూడా, దాని డీటెయిల్స్ అన్నిటి కూడా ఎవరు ఆ ల్యాండ్లో ఉన్నారు ఏంటి అనేది కూడా వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలాంటి ఇల్లీగాలిటీస్ జరగడానికి ముఖ్యంగా సమాచారం ఇచ్చేదే విఆర్ఏలు, విఆర్ఓలు. వీళ్ళు సమాచారం ఇచ్చిన దాని మీదనే వాళ్ళు
ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని చాలామంది కబ్జా చేసే ప్రతి ఒక్కరు కూడా ఇంకొక డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకొని అప్పుడు భూమి మీదకి కబ్జా చేయడానికి వెళ్తుంటారు అనమాట. అంటే ఈ పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా ప్రభుత్వ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. పరోక్షంగా ఏం లేదు, ఇప్పుడున్న సమాజంలో తీసుకుంటే ప్రత్యక్షంగానే ఉన్నారు. పరోక్షం పక్కన పెట్టండి, ప్రత్యక్షంగానే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారో లేదో, ప్రభుత్వం మారిపోయిందంటే ఫస్ట్ ఐఏఎస్లు మారిపోతారు, ప్రభుత్వం మారిపోయిందంటే తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1 ఆఫీసర్లు మారిపోతారు, ప్రభుత్వం మారిపోయిందంటే గ్రూప్ 2 ఆఫీసర్లు మారిపోతారు, ప్రభుత్వం మారిపోయిందంటే గ్రూప్ 3 ఆఫీసర్లు మారిపోతారు, ప్రభుత్వం మారిందంటే మిగతా ఉన్న స్కేల్ గ్యాడర్స్ అందరూ ఎంప్లాయీస్ అందరూ మారిపోతారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన పనిచేసే ఎంప్లాయీస్ని వాళ్ళ హైరార్కీలో పెట్టుకుంటారు, మిగతా వాళ్ళందరూ లూప్ లైన్లో వేస్తారు. ఇది ప్రక్రియ జరుగుతోంది కాబట్టి ఎప్పటి నుంచో ఈ మధ్యకాలంలో మనకు పొలిటికల్ సిస్టమ్ మారాలి అంటే ప్రజలు మారాలి. ప్రజలు మారకుండా మనకు న్యాయం జరగట్లేదు, ఇది జరగట్లేదు, లేకపోతే ఇంకోటి జరగట్లేదు అనుకోవడం మాత్రం కల్లో మాట. మన పొలిటికల్ సిస్టమ్ ఎలా అయిపోయింది, ఒక కులానికో మతానికో వర్ణానికో ప్రాంతానికో లేకపోతే సినిమా హీరోలకో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులున్న వాళ్ళకో కొమ్ము గాయడానికి ఈ ప్రజలు ఓట్లు వేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలు చెప్తూ ఉంటారు మాకు ఎవరు గత్యంతరం లేక మేము వీళ్ళకి ఓట్లు వేసామని చెప్పేసి. ఈ ప్రజలకు తెలీదా? ఒక బ్యాలెట్ పేపర్లో 20-30 మంది నామినేషన్ పేపర్స్ వేస్తున్నప్పుడు అదే బ్యాలెట్ పేపర్లో 20-30 మంది ఉంటారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరికీ ఎందుకు ఓటేయరు? వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటారు. అంటే దొంగతనం చేసే వ్యక్తి తెలుసున్నా కూడా ఓటేస్తామని చెప్పేసి ప్రజలే చెప్పుకుంటారు. ఎస్ సార్, మరో కాలర్ ఉన్నారు, భానుచందర్ గారు నిజామాబాద్ నుంచి. భానుచందర్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి లాయర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి. మాది సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల సార్. ఓకే. రాజన్న సిరిసిల్లలో సంగనపల్లి మండలం సార్. అయితే బదినపల్లి విలేజ్. ఏ విలేజ్ అయినా మీది సమస్య చెప్పండి సార్. సార్ ఏం లేదు, మాది అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్ లో మా తాతలకు ఇచ్చారు సార్ 1980లో. దేనికి ఇచ్చారండి? అది భూమి లావణ్య పట్టాన్ని ఇచ్చారు. లావణ్య పట్టా ఇచ్చారు, ఓకే. ఇచ్చారు సార్. అయితే మా తాతలు అప్పుడు చేయడం జరిగింది, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త పట్ట పాస్బుక్ వచ్చింది, లోన్ కూడా వచ్చింది, డ్రాప్ లోన్ కూడా వచ్చింది, అంతా తీసుకోవడం అయింది. మొన్న ఇప్పుడు కాంగ్రెస్ సమస్య చెప్పండి, సమస్య చెప్పండి సార్. నా ల్యాండ్ లో ఫారెస్ట్ అధికారులు హరితార ప్రోగ్రామ్ అని పెట్టి ల్యాండ్ మొక్కలు నాటారు సార్. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా గతంలో కూడా నేను వాళ్ళకు అధికారికి కూడా మీకు ల్యాండ్ మీకు అగ్రికల్చర్ ల్యాండ్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాంట్లో కల్టివేషన్ చేయకుండా ఖాళీగా వదిలేశారు? సార్ మేము బతుకుదేరు గురించి నిజంగాకి వచ్చాను సార్. మరి మీ ల్యాండ్ లో మీరు ఫెన్సింగ్ వేసుకున్నారా? ఫెన్సింగ్ అనేది వేసుకొని ఉన్నాం సార్, కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావడం జరిగింది సార్ మేము. సరే, ఇప్పుడు మీ ల్యాండ్ లో ఫారెస్ట్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారా? ల్యాండ్ యాక్టిఫై చేసుకున్నారు సార్. ఇప్పుడు మీరు ఫారెస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు అది చెప్పండి. మీకు ఈ ల్యాండ్ మీకు దొరికే రైట్స్ లేవు, ఇది మాది అని చెప్పేసి అన్ని చెప్తుంది. సరే, అయితే మీరు ఒక పని చేయండి, ఫారెస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ మీద మీరు కోర్టులో కేసు వేసేసి ఆ ల్యాండ్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ ప్రకారం మీకు డిక్లరేషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్ని రిలీజ్ చేస్తారు. లేని పక్షంలో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆ ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో దానికి కంపెన్సేషన్గా మీకు ఖచ్చితంగా డబ్బులు కట్టిస్తారు. ఓకే. సో రామలక్ష్మి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. రామలక్ష్మి గారు, ఓకే. సో మొత్తానికి అయితే బీఆర్కే న్యాయవేదికకు చాలా కాల్స్ వస్తున్నాయి, కొన్ని అయితే డ్రాప్స్ అయిపోయినాయి. ఇంకా లీగల్ ఎయిడ్ మీద మాత్రము చాలామందికి ఇప్పుడిప్పుడు మాత్రమే వాళ్ళకు అవేర్నెస్ అనేది అవుతుంది న్యాయవేదిక ద్వారా. సో సార్ చెప్పండి, పేదలు కూడా చాలామంది ఉంటారు, భూ కబ్జా అయిన తర్వాత తమ భూమిని కాపాడుకోవాలంటే కోర్టులు పోలీసుల చుట్టూ కూడా వాళ్ళు తిరగలేని పరిస్థితిలో కూడా ఉంటారు కొంతమంది. సో అలాంటప్పుడు వాళ్ళకు అంటే పోలీసులు కూడా వాళ్ళకు అండగా ఉండరు, వాళ్ళంతా కూడా బడాబాబుల చెప్పు చేతుల్లోనే ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్లకు పోలీసులు కూడా మాకు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కూడా మాకు సపోర్ట్ రావట్లేదు అన్నప్పుడు కోర్టుని ఎలాగా వాళ్ళు. సో మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే మీరు చెప్పిన ఒక అంశంలో ఇక్కడ మానవుల హక్కుల ఉల్లంఘన అయితే జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని బెదిరించో భయపెట్టో వాళ్ళని మభ్యపెట్టో మోసం చేసో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న మజిల్ పవర్ని చూపించో వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని తీసుకోవడం జరుగుతుంది, అంతే కదా. సో అలాంటి సందర్భాలలో ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు కోర్టులకు వెళ్ళలేని పక్షంలో లేకపోతే ఎక్కడ తిరగలేని పక్షంలో ఉంటే భారతదేశంలో అలాంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే ఇలాంటి వాళ్ళ కోసమే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది. సో వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళ యొక్క మానవ హక్కుల్ని ఉల్లంఘన జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ పీడిత వాళ్ళ దగ్గర నుంచి
రక్షించబడే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే. సో హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వీళ్ళు అప్రోచ్ అవ్వచ్చు అండి. ఓకే. సో థ్యాంక్ యూ సార్. బీఆర్కే న్యాయ వేదికలకు వచ్చేసి మా యొక్క ప్రేక్షకుల యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చినందుకు, అలాగనే కబ్జా జరిగినప్పుడు ఎలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా మీరు చక్కటి అనాలిసిస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో మొత్తానికి ఇది ఈరోజు న్యాయ వేదికలో స్పెషల్ టాపిక్ అండి.